48 వీర తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నేటి వరకు పోరాటాలు ఘనంగా ఉంటున్నాయి, ఫలితాలు క్షీణంగా ఉంటున్నాయి. కాబట్టి మనం పోరాట స్వరూపాన్ని కూడా మార్చాలి. ఈ రోజు మీరు 5 నెలలు జైల్లో గడిపిర్రు. మేము నిన్న రాత్రి కనీసం అక్కడ 6 గంటలు ఉండలేకపోయినాం. జైల్లో గడిపినప్పుడు మీకు మానసికంగా ఎంతో పరివర్తన వచ్చి ఉంటది. తిహార్ జైల్లో ఒక మహిళ ఉండడం అంటే మామూలు విషయం కాదు. మేము కూడా చెంచల్గూడ జైలుకు పోయినాం, చెర్లపల్లి జైలుకు పోయినాం. అక్కడ ఉండే ఫెసిలిటీస్ వేరు. కానీ 5.5 నెలలు ఉండడం అంటే ఆ బాధతో, పేద ప్రజల హృదయంతో, ప్రజలకి మంచి పని చేయాలనే పరివర్తనతో వచ్చిన కవితక్కని స్వాగతిద్దాం. ఎందుకంటే మనుషులు ఎవరైనా తప్పు చేస్తారు, కానీ చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పిన వాళ్ళే నిజమైన నాయకులు. ఇవాళ ఉద్యమకారుల విషయంలో ఏ రాజకీయ నాయకుడు క్షమాపణ చెప్పలే. కవితక్క నిండు మనసుతో నాకు తెలంగాణ సమాజం మొత్తానికి క్షమాపణ చెప్పింది. అవునా కాదా? మనుషులు అన్నప్పుడే కొన్ని తప్పులు జరుగుతాయి. మనం రోబోలు కాదు, మనమేం దేవుళ్ళం కాదు. కానీ జరిగిన తప్పుని పశ్చాత్తాపం తెలుసుకొని ఇవాళ తెలంగాణ సమాజంలో పేదోళ్ల పక్షాన నిలబడి కొట్లాడుతున్న కవితక్కకి నా మనస్ఫూర్తిగా అండదండలు చెప్తా. ఇంకా రేపటి నుంచి ట్రోలింగ్లు స్టార్ట్ చేస్తారు. బిడ్డలు 100 కోట్లకు అమ్ముడు పోయిండు, 50 కోట్లు. అరే, మీరు చేసే విమర్శలు నా ఇంటికతో సమానం. ఎందుకంటే నా మనస్సాక్షికి నేను ఆన్సర్. ఒకటి, నేను నిజంగా అమ్ముడు పోయిన రోజు నన్ను ఉరిదీయండి. నిజాయితీగా కొట్లాడే ఎవరికైనా కవితక్క సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు జై తెలంగాణ, సేవ్ డెమోక్రసీ, సేవ్ తెలంగాణ. థ్యాంక్ యూ విఠలన్న. ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు, అవనిలో జరిగేటి అవకతవకలు చూసిన ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు అంటాడు కాళోజీ. నిజంగా ఇవాళ విఠలన్న మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి ఉద్యమ కాలం గుర్తొచ్చింది, ఉద్యమకారుల గుండెలో ఉన్నటువంటి బాధ గుర్తుకొచ్చింది. అభినందిస్తున్నా ఇవాళ విఠలన్నను. నిన్న నేను, ఇవాళ నువ్వు, రేపు ఈ తెలంగాణ సమాజం ఖచ్చితంగా న్యాయం వైపు, ధర్మం వైపు నిలబడాల్సిందే, పోరాడాల్సిందే. ఈ అవినీతి సామ్రాజ్యాలను కూలగట్టాల్సిందే. ఖచ్చితంగా పేద ప్రజలకు అవసరమైనటువంటి పాలన అందించేటటువంటి రాజ్యాధికారం వైపు రావాల్సిందే. బలమైన విశ్వాసం మన అందరికీ ఉన్నది. ఇదే సందర్భం లోపల విఠలన్న మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు ఇవాళ చెప్పినాడు. మొత్తం తెలంగాణ సమాజానికి మళ్ళీ ఒకసారి నా వైపు నుంచి, ఈ తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీ పక్షం నుంచి, నికార్సైన తెలంగాణ ఉద్యమకారుల పక్షం నుంచి కూడా